Experience car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. Hi, hello, namaste. Welcome to Family Stars. పర్ఫెక్ట్ వీకెండ్ అంటే ఫన్ ఉండాలి, జోష్ ఉండాలి, కిక్ ఉండాలి. ఈ మూడు ఉండాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ స్టార్ స్టార్ట్ అవ్వాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్ట్ చేయాలంటే వీళ్ళిద్దరు కంపల్సరీగా రావాలి. ఇంక వీళ్ళిద్దరు గురించి మాట్లాడాలంటే ఏదో చేయాలన్న ఆరాటం, ఎడిటర్తో ఎప్పుడు పోరాటం. రీఫిల్ లేని పెన్ లేదు, వీళ్ళంతా చేసిన ఫన్ లేదు. మీకు గ్యారెంటీకి అర్థమైపోయింది ఎవరు పిలుస్తున్నాడో. లెట్ మీ వెల్కమ్ మై మర్దల్. ఏంటిది ఈ వయసులో మీరు డాన్స్ పుట్టుక్కని ఏమన్నా అయిందంటే ఇక్కడ టక్కన అంబులెన్స్ కూడా లేదు. ఏమన్నంటే అయినా ఏంటి ఎవరు కొట్టారు? తలక ఏంటి బ్యాండేడ్లు వేసుకొచ్చారు? బాసింగాల మీరు కట్టుంటే చిన్న బ్యాండేడ్ లాగా ఉన్నాయి. అయినా వినాయక చవితి అయిపోయింది కదా, ఇప్పుడు చందాలకు వస్తే ఎలాగా? ఇంత అందంగా రెడీ అయితే చందా అంటదేంటి? అందంగా రెడీ అయ్యారా? ఎవరు మీరు? ఏంటి ప్రాబ్లం? మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. వాట్ ఇస్ యువర్ మెడికల్ ఇష్యూ? బావా ఎన్నో క్లాస్ వేషాలు వేసుకొని వచ్చినా సరే నువ్వు మాకు పడట్లేదు. అందుకే ఫస్ట్ టైం కొంచెం నాటుగా ట్రై చేద్దామని ఈ గెటప్ వేసుకొచ్చా. ఏంటి నాట? మీరా? అవును, అదే బావా దసరాలో హీరోయిన్ వెన్నెల క్యారెక్టర్. కీర్తి సురేష్. నెక్లెస్ రోడ్ లో నైట్ టైం ఐస్ క్రీమ్ అమ్ముకునే వాళ్ళు వెన్నెల మీరు. సుధీర్ గాడు ఉన్నాడా? అత్త అత్తేంది అత్త? పెళ్ళైతే కానీలే అప్పుడు చెప్తా. అమ్మ తోడు సుధీర్గా పెట్టి పుట్టారా నా కొడుకు. ఎట్లుంది బావా? 100 కోట్ల సినిమాకి 100 పోట్లు పుడుతున్నట్టు ఉంది మీ డైలాగులు అయ్యి చెప్తుంటే. బావా ఏంటి నువ్వు అలాగే అంటావు? నీకు నచ్చుతుంది కానీ నువ్వు చెప్పవు బయటికి. ఇవన్నీ కాదు, నాకు తెలుసు నీకు మా పర్ఫార్మెన్స్ నచ్చిందని అర్జెంట్ గా తాళి కట్టే తీసుకొచ్చాం. నిన్ను సొంతం చేసుకోవడానికి వీళ్ళిద్దరిని ఎక్కడ కట్టాడు ఫస్ట్? వీళ్ళిద్దరిని ఎక్కడ కట్టాడు ఫస్ట్? బలవంతుడు నువ్వు మొత్తం చేతికి చేస్తాను, భయం వేస్తుంది. సరే మీరు నిజంగా నాటు అనేది నాకు తెలియాలి కదా. నిజంగా అంత మాస్ నాటుగా ఉంటారని చెప్పని అంటున్నారు కదా. నాకు తెలియాలి కదా. మీరేదో ఇలా డ్రెస్సులు వేసుకుని వచ్చి ఉత్తర భాష మార్చి మాట్లాడితే నాకు ఎలా నమ్మకం వస్తుంది? ఈ రోజు ఎపిసోడ్ లోని నాటు స్పెషల్ కాబట్టి మీ సైడ్ నుంచి కొంతమంది, మీ సైడ్ నుంచి కొంతమంది తీసుకొచ్చి ఆడండి. ఎవరైతే గెలుస్తారో వాళ్ళ ఫ్యామిలీ పర్ఫెక్ట్ నాటు మాస్. మా సైడ్ నుంచి వచ్చే మామూలు నాటుగాలు కాదు, అబ్బో మామూలుగా ఉండదు వాళ్ళతో. మీ సైడ్ నుంచి కూడా ఉన్నారు అలాగా? లేదు బావా, దానికి చీర బేసిక్ గా ఎగ్జాక్ట్ అట్లీస్ట్ వెన్నెల లాగా అది ఉందా? నేను చెప్పవా ఒకసారి? నువ్వు వెన్నెల అయితే నేను అమావాస్య అయినా సరే ఉంటది కదా అమావాస్య. అలాగే ఇగో ఫస్ట్ అర్జెంట్ గా ఇగో మీరు వెళ్ళదు కానీ ఎక్కడ నుంచి పిల్లండి. మా వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు. వచ్చేయండమ్మా. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. అన్నా ఏందన్నా నీ క్రేజ్? మైండ్ పోతుందన్నా. మొన్న ఒక పోరి అడిగిందన్నా. బస్ స్టాప్ కి దారి సుధీర్ అనే పేరుకి అర్థం తెలుసానా నీకు? తెలియదురా. ఏంటి? నీకే తెలియకపోతే నాకెట్లా తెలుసానా? డైరెక్ట్ లైఫ్ ఎలా ఉందిరా? నువ్వు చేసుకో, నీకు అర్థమవుతుంది. వద్దులే, నీకు చెప్తా. నా దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయి, పంపిస్తాను. మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం పుట్టావయ్యా అన్న. నీకెంత కోపం ఉన్నా ప్రతిరోజు నిన్ను గుర్తు చేసుకుంటా తెలుసా? అరే నిన్ను కూడా గుర్తొచ్చావన్నా? ఎందుకు గుర్తొచ్చా? మా ఏరియాలో కూడా ఆంటీతో దొరికిపోతే అందరూ కొట్టారు. ఆయన జోరగా నువ్వే గుర్తొచ్చావు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఈ వల్ల మా ఇంట్లో 2000 కరెంట్ బిల్ మిగులుతుంది. ఎందుకు అదాల మిగులుతుంది? బల్బులు తీసి నీ ఫోటోలు పెడుతున్నావు. నా ఫోటో ఎందుకు పెడుతున్నారు? నువ్వే కదా చెప్పావు నేను రాత్రి ఉదయించే సూర్యుడని.
మణికొండ ఏరియాలో విద్యుత్ తీగలు పెడితే బోల్డ్ ఖర్చు అవుతుందంట. అంటే ఎవరు రాకుండా కరెంట్ పెడుతున్నారు. ఇప్పుడు ఆ కరెంట్ తీసి నీ ఫోటో పెడుతున్నారు. ఎందుకు? ఇక్కడ సుధీర్ ఉన్నాడు జాగ్రత్త అని. మనుషులే కాదు కదా, కనీసం పక్షు కూడా రావడం మానేసాయి. అయ్యా నువ్వు అంటే నాకు పిచ్చాయా, నువ్వు అంటే నాకు బాధ. ఏంటి భాస్కర్ అంత ప్రాణం అంటున్నాను? టెన్షన్ అవ్వకు, తర్వాత డైలాగ్ వింటే నీకే తెలుసు. పశువులు అంటే మాకు ప్రాణం. చిన్నలకు పెద్దలకు పాలు వేయడం మాకు ఎంతో సంతోషం. ఎండుగడ్డి పచ్చిగడ్డి. ఏంటి పశువులంటే ప్రాణం గురించి ఇప్పుడు నేను ప్రాణం అంటుందా? ఇంకా నయ్యం, వదిలితే 5 లీటర్ల పాలు కూడా అడుగుద్ది. మా కొట్టంలో ఒక దున్నపోతుండేదయ్యా. నీ మీద అభిమానంతో దానికి నీ పేరు పెట్టా. ఆ రోజు పోయిన దున్నపోతు ఇప్పటి వరకు రాలేదయ్యా. వెళ్ళొచ్చు కదన్నా. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? సిస్టర్ వచ్చేసారు. అన్నకి బ్రో అంటే నచ్చదు. రోడ్డు కూర్చోవా, రోడ్డు వెళ్ళు, నీది అయిపోయింది కదా. ఎలా ఉన్నారమ్మా అక్క చెల్లెలు ఇద్దరు? నాకు కట్అవుట్ ఇలా ఉంది కానీ నేనే చెల్ల. ఓహో మీ చెల్లె, నాకు సరే. అక్క ఎలా ఉంది? నేను అక్కనే కదా. ఓ మీరు అక్క కదా. అవును, నాకు స్పెట్స్ లేకపోతే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఐఎమ్ రియల్లీ సో సారీ. సుధీర్ అన్న, ఈ మధ్య మా ఇంటి దగ్గర పార్క్ కి 2 నెలల నుంచి రెగ్యులర్ గా జాగింగ్ చేసేస్తున్నాయి ఏంటి? అది ఏం లేదు, మనం న్యూస్ చూసాను రీసెంట్ గా. ఒక యువకుడు మీద 3 అమ్మాయిలు పార్క్ లోనే ఏదో మన మీద కూడా ఏదన్నా అని పార్కు అక్కడ యువకుడు అని మెన్షన్ చేశారు. ఏజ్ అయిపోయిందా? సుధీర్ బ్రో ఏంది బ్రో? వాట్సాప్ మ్యాన్. అసలు మీ స్కిన్ కేర్ మామూలుగా యూజ్ చేయడం కూడా స్కిన్ భలే ఉంటుంది మీది. స్కిన్ కేర్ ఏం ఎలా వాడాలి? స్కిన్ ఒకటే ప్రాబ్లం అనుకుంటే ఏదో అనుకోవచ్చు, మొత్తానికి నువ్వే ప్రాబ్లం అంటే మనం ఏం చేయలేం. సార్ నమస్కారం అండి. నమస్తే పౌరాల్ అంకుల్. ఏంటి సార్, నాకు అన్ని అవకాశాలు వస్తున్నాయి కానీ సీరియల్ ఒక్క అవకాశం రావట్లేదు ఏంటి సార్? సీరియల్స్ లో క్లోజప్స్ ఎక్కువ పెడతారండి. హే వాట్సాప్, ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు బాగానే ఉన్నాం, ఇప్పుడు మీరు కలిసారుగా చెప్పలేము. సరే ఎక్కడ ఉంటారు? మీకన్నా దూరంగానే ఉంటున్నానండి. మీ ఖాతా కన్నా కూడా దూరంగానే ఉంటున్నాను. సరే పోయేటప్పుడు ఎలా వెళ్తారు? మీ వెళ్ళే దారిలో అయితే వెళ్ళను, నా దారి సపరేట్ దారి. ఏమంటే అందరూ నన్ను అంటారు కానీ అసలు పక్కన పెట్టుకొని సిగ్గుపడుతున్నారా? అసలు మనోడు మామూలు ఫ్లటింగ్ చేయడు. అసలు మనకు ఒకసారి 2 రోజులు చెప్తా. అశు ఇస్ అ స్టార్. ఎందుకంటే అశు ఇస్ అ ఫ్యామిలీ స్టార్. అశు లేకపోతే ఫ్యామిలీ స్టార్ లేదు, ఫ్యామిలీ స్టార్ లేకపోతే అశువే లేదు. ఎందుకంటే అశు ఉంది ఫ్యామిలీ స్టార్ లో. అందుకే నువ్వు సింగిల్ గా ఉన్నావు. నువ్వు ఫస్ట్ ఆ హెయిర్ కట్ చేసుగా బాబు. ఏముంది బానే ఉందిగా. ఇందాక మన మేనేజర్ ఏదో అమ్మ ఏంటో వెళ్ళిపోతుందని చెప్పి వెనకాల 1 కిలోమీటర్ వచ్చాడు. తర్వాత తెలిసి ముందు చూస్తే నువ్వు అని చెప్పి. డ్రెస్ అంతా ఓకే, రెడ్ కలర్ ప్లాస్టర్ ఏంటి డ్రెస్ పైన? అది రిబ్బన్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. ఇవాళ ఎపిసోడ్ స్పెషల్ నాటు. సో ఈ టీం ఎక్కువ నాటుగా ఉంటుందా, ఈ టీం ఎక్కువ నాటుగా ఉంటుందా, మీరు ఆడే ఆట బట్టి, మీరు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ బట్టి డిసైడ్ చేస్తాము. ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేస్తారు, ఎవరైతే మాక్సిమం రౌండ్స్ విన్ అవుతారో వాళ్ళు ఎక్కువ నాటుగా ఉన్నట్టు ఆ టీం. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ both the teams. Thank you so much once again for being on Family Stars. Please take your seats. ఇంకా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం అనే లోపే సెటప్ వచ్చింది. ఖచ్చితంగా ఇది మా పవిత్ర ప్లానే. పవిత్ర ఎవరైనా ఆలోచిస్తారా? మా ఫ్యామిలీ స్టార్స్ ఇంకో క్యారెక్టర్ మీకు ఇంట్రడ్యూస్ చేయాలి. లెట్ మీ వెల్కమ్ పవిత్ర. అంత గ్రేస్ఫుల్ స్టెప్ వేస్తే అయినా నువ్వేంటి ఏదో మంగళారతి చేస్తున్నట్టు ఎలా అంటున్నావు, నాకు అర్థం కావట్లేదు. నువ్వేంటి ఇప్పుడు వచ్చావు? ఇంకా ఆర్టిస్టులు అందరూ ఇక్కడే ఉన్నారు, షూటింగ్ అవ్వలేదు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చి చూడాలి. ఎవరు అనుకున్నావు నన్ను? మంగళసూరు భార్య దాచాయని ముద్దుగా నన్ను దాచా అంటారు. ఏంటి ఈ మధ్య పుచ్చకాయలు ద్రాక్ష అంటున్నారా? బానే నోట్లో బ్లేడ్ పట్టుకుంటే ఎట్టా ఉంది? బస్ స్టాండ్ దగ్గర జోబులుగా తిరుగుతానికి వెళ్తారండి.
సరే కానీ సుధీరా, చెవులో గుబులు ఉంది, తీస్తావా? నేను ఎలా కనబడతాను నీకు? నువ్వు మ్యాజిక్ చేసి పవర్ తీసినప్పుడు లేని ఇప్పుడు చెవులో గుబులు తీసుకొచ్చిందా? సరేగానే, ఫ్రీ ఉన్నావా? ఫ్రీగానే ఉన్నా. ఫ్రీగా ఉండే బదులు ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా, ఆ షో ఈ షో తిరిగే బదులు. సరేగానే, ఇవి 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 ఎందుకు వేసావు? నాకు తెలుసులే, పరిగెట్టేటప్పుడు ప్యాంట్ సరిపోకుండా వేసుకున్నాడు. సరే కానీ ఈరోజు స్పెషల్ ఏంది? ఇవాళ నాటు నాటు. మొత్తం నువ్వు నాటినే ఉంటాయి అయితే. మంగళసూని ఎవరు అవుదాం అనుకుంటున్నారు? ఉన్నాడు కదా దున్నపోతు. నువ్వు పడుకుంటే నూచి మీద కూర్చొని గొంతుకు వస్తా. నువ్వు మీద కూర్చుంటే నా పేక నేనే కోసుకుంటా, అదొద్దు. అలా అయితే నలుగురు కోసుకోవాలి, కోసుకున్నారా? సరే, ఉందా లేదా? నీకుందో లేదో నాకేం తెలుసు. సీన్ ఉందా లేదా అంటే 7 కూర్చున్నాను అనుకో, మళ్ళీ ఎందుకులే 4 ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే అని ఇల్లులే. ఇప్పుడే స్టార్ట్ అయింది, కొంచెం అయిన తర్వాత అప్పుడు నీ పర్ఫార్మెన్స్ చూపిద్దు. కానీ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలి. కూర్చో అక్కడ. హలో కుమ్రాక్క 2 కోళ్ళు తీసుకొచ్చింది కాదురా, నీ నోట్లే జీడి పోయ్యా. ఇటు చెప్పడా, ఇంతోటి కాదు. కుమ్రాక్కకి 2 కోళ్ళు ఉన్నాయి, అవి గుడ్లు పెడతలేవు. అంతేగా కొంచెం అరే ఈ రౌండ్ అయిపోయింది కన్నా ఒకసారి ప్రాక్టీస్ చేయించండి, నెక్స్ట్ రౌండ్ లో అడుగుదాం. ఓకేనా? వాందే పంచర్ ఆడే ప్రిపేర్ చేసుకున్నాడు. పెళ్ళైతే మరి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయో నాకు తెలియదు, అర్థం కావట్లేదు. ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. ఓకే, లెట్స్ బిగిన్ రౌండ్ 1. ఎన్నెన్నో అనుకుంటాం. ఓకే, రౌండ్ 1 వెరీ సింపుల్. ఏంటంటే ఇటువైపు నుంచి ఒకరు వస్తారు, ఇటువైపు నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత ఒక ఆడియో ప్లే అయ్యింది. ఆడియోకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. అడిగిన తర్వాత మీరు ఏం చేయాలి అనేది ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థం, మిగతా వాళ్ళకి అర్థమైంది. ఓకే, గోరెట్. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్ అడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి కొమరం. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మా పెద్ద బావ బుల్లెట్ భాస్కర్. ఆన్ స్టేజ్. అంత మంచి మ్యూజిక్ వేస్తే ఏదైనా బిల్డప్ ఇస్తారంటే రిసెప్షన్ ఫోటో లాగా పక్కెళ్ళి ఏంటి అంటారు ఏంటి? నీకేమో మరదలుగా లేడీస్, నాకేమో లేడీ గెటప్, మరి తిరిగి బిల్డప్. నేను రానా? నువ్వు రావద్దుగా, నా బేడి పంపించి నేనే కోసుకుంటా. మీ టీం లీడర్ పంపిస్తే ఇంకేం చేస్తాం? సర్లే ఆడు, ఏముంది, దా ఇట్రా, ఇటు నుంచో చెప్తా. ఏం లేదు, అక్కడ ఒక మ్యూజిక్ ప్లే అయ్యింది. మ్యూజిక్ ప్లే అయ్యాక దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. అడిగినప్పుడు మీ చేతులు వెనక్కి టై చేసి ఉంటాయి. సో చేతులు టై చేసినప్పుడు ఒకళ్ళు పుష్ చేసుకోవాలి. ఎవరైతే ఫస్ట్ రింగ్ నుంచి బయటికి వెళ్ళిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు, మిగతా వాళ్ళకి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఈయన దున్నపోతులేకున్నాడు, నేను దొబ్బి తేడా పడతా. గా పిల్లగాని కానీ ఇంటికెళ్ళి పెంచుకున్న పిల్లగాని పెడితే అయిపోవు. సో ఫస్ట్ ఆడియో ప్లే అయ్యింది. ఆడియో జాగ్రత్తగా వినండి. దానికి సంబంధించిన క్వశ్చన్ అడిగిన తర్వాత అప్పుడు తోసుకోవడం స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఓకే, ఎవరు ఇక్కడ హెల్ప్ చేయకూడదు. ఎవరైనా హెల్ప్ చేస్తే మీ టీం కే మైనస్ మార్క్స్ ఉంటాయి. ఒక్క నిమిషం, ఎట్టో చేతులు కట్టేశారు కదా, పిక్ వస్తే సరిపోద్ది. చాలా మంది అన్యాయం అయిపోతారు. ఇంకా అన్యాయం అవ్వకుండా కోస్తాలే. ఏంది ఇది? అమ్మాయి ఇర్లో ఉంది. ఏంది ఇది? ఎవరిది ఇది? ఊడియమ్మ శ్రవంతిదా? అమ్మ అశోదే? ఓయమ్మ కొమ్మలందే. ఫస్ట్ ఆడియో ప్లే చేయాలి, రెడీగా ఉండి వెళ్ళు. అట్టే యాక్చువల్లీ జెసిది రెడీ, 3, 2, 1 సౌండ్. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నీకు ఆన్సర్ తెలుసా? తెలియదు కదా? మరి ఆ మాత్రం దానికి ఆడడం ఎందుకు? మూసుకొని బయటకు పోవచ్చుగా. వాట్స్ ది ఆన్సర్? దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్ గారు ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్.
అంటావా మావా అంటావా మావా అంటావా మావా Very good, Shravanti and team. You're with 1 point. Congratulations. 2 more questions in the round. So, ఈ 2 questions లో ఏ క్వశ్చన్ ఆన్సర్ చేసినా you'll be winners. ఈ 2 questions కంపల్సరీగా మీరు ఆన్సర్ చేయాలి. సో ఎలాగో మంచి పాట విరగొట్టే పాట విన్నాం కాబట్టి సో ఆ పాటలోని జరిగిన ఒక అద్భుతమైన సిగ్నేచర్ మూమెంట్ మనం ఇక్కడ రీక్రియేట్ చేద్దాం. సో రెడీయా బోత్ ద టీమ్స్? ఫస్ట్ మీరు విన్నర్ కాబట్టి లెట్ మీ స్టార్ట్ విత్ యూ. జెస్సీ, నేను చేస్తా కానీ ఫ్యాన్స్ అయిపోద్ది. అందుకే నువ్వు ఏం చేస్తావంటే అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ నువ్వు చేయొద్దు, సమంత గారి క్యారెక్టర్ చేస్తే ఈజీగా ఉంటుంది నీకు అప్పుడు, ఎందుకంటే భాస్కర్ కింద ఉంటాడు కాబట్టి ప్రాబ్లం లేదు. రెడీ రెడీ 1 2 3 మ్యూజిక్. అంటావా మావా అంటావా మావా అంటావా మావా అంటావా మావా కాదయ్యా నువ్వు ఆయన కొరకాలి, భాస్కర్ ను కొరకాల అశ్విన్ పంపించండి, నాకు అశ్విన్ పంపించండి చేస్తా. సరే పని చేద్దాం, ఎందుకు ఈ ప్రాబ్లం ఎంత? రోల్స్ రివర్స్. ఇప్పుడు మీరు సమంత గారి రోల్ ప్లే చేయండి. రెడీ సౌండ్. అంటావా మావా అంటావా కనీసం ఒక్కించు కూడా కదలలేదు. ఒక్కసారి చూడండి ఎంత ఉన్నాడు ఆయన 100 కేజీలు ఉంటాడు, నేను 50 కేజీలు ఉంటా. ఏంటి భాస్కర్? ఏంటి బ్రో నువ్వు కాలు దోయమంటే నన్ను దోస్తున్నావు. ఇప్పుడు చూడండి, పోనీ ఫస్ట్ ఇప్పుడు ఈ టీం చేస్తారు, అది చూసి నేర్చుకోండి. బట్ గుడ్ జాబ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో ఇక్కడ కృష్ణ గారు యాదవ్ రాజు ఇద్దరు ఒకసారి రండి. ఎవరెవరు ఏ క్యారెక్టర్ చేస్తారు? మీరే ఫిక్స్ ఉండి అసలు చెప్తా. నేను సమంత చేస్తా. మీరు ఇంక మిగిలింది అదే కదా. అంటావా మావా అంటావా మావా అంటావా మావా అంటావా మావా తెల్లగుంటే ఒకడు తెల్ల కిందలవుతాడు. ఆల్మోస్ట్ వాళ్ళు మ్యాచెస్ సూపర్, నిజంగా చాలా బాగా చేశారు. ఇప్పుడు రోల్స్ రివర్స్ చేసి మీకు కూడా ఒకసారి చూద్దాం అసలు నువ్వు చేయగలవా లేదని. ఒకసారి మళ్ళీ ఎందుకు సరే ఇప్పుడు అది వర్కౌట్ అయింది, ఇది కూడా వర్కౌట్ అవ్వాలి అని అందుకే. రెడీ సౌండ్. అంటావా మావా అంటావా మావా అంటావా మావా అంటావా మావా తెల్లగుంటే ఒకడు తెల్ల కిందలవుతాడు. ఏంట్రా పెళ్లి చేసుకో అర్థమైతే నువ్వు అప్పటి నుంచి కష్టపడుతున్న డైలాగ్ అందరు చెప్దావు కదా, ఏంటో చెప్పు. అదా కుమ్మరకాయ 2 కోళ్ళు ఉన్నాయి, అవి గుడ్లు పెడతలేవు. సో దానికి పుంజు కావాలి, నువ్వు పోతావని. భాస్కర్, ఇందాక నువ్వు లేడీస్ ఉంటే చేస్తాన్నావుగా, కొమరం అయితే చేయను. ఎందుకే నీకు లేడీస్? ఇదైతే అస్సలు చేయను. రెడీ 3 2 1 సౌండ్. అంటావా మావా అంటావా మావా అంటావా మావా ఏమైనా నువ్వు మనిషి మీద తేక పట్టుకుంటే నింటే మూవ్ అయ్యింది. 3 2 1 సౌండ్. అంటావా మావా అంటావా మావా అంటావా వాళ్ళు పక్కగా మన నువ్వేంది వెనక్కు తోస్తావు. రెడీ సౌండ్ అమ్మా. అంటావా మావా అంటావా మావా అంటావా మావా అంటావా మావా మాది ఫ్యామిలీ స్టార్స్ అయ్యా. ఏంటి పడుకున్నా కొయ్యమంటావా? పశువులంటే ప్రాణం అని చెప్పి నా మీద పడ్డావు. దున్నపోతులు అంటే కూడా ప్రాణం అయ్యా నాకు. భాస్కర్ హ్యాపీయా?
ఫుల్ మొత్తం చాలా బాగా చేశారు. ఆల్ 3 pairs అందరూ ఎరగొట్టేశారు. చాలా బాగుంది. So first round, first point goes to Shravanti and team. Congratulations. So second question ki all the very best. So మీ సైడ్ నుంచి ఎవరో సార్ సెకండ్ క్వశ్చన్ ఆడడానికి? మా సైడ్ నుంచి శిరీష వస్తుంది. ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? అటు సైడ్ నుంచి చెల్లి వచ్చిందిగా, ఇటు సైడ్ నుంచి అక్కని పంపుతాం. ఓకే లెట్స్ గో. ఆన్ స్టేజ్. ఇది చాలా ఇది నిజంగా సీరియస్. విగ్గుడు పోయే రేంజ్ లో ఇంత సీరియస్ గా ఉంటే మాత్రం నేను యాక్సెప్ట్ చేయలేను. నాకు కూడా తెలియకుండా విగ్ మెయింటైన్ చేస్తున్నావా? ఏంటి విగ్గా? మేము ఒరిజినల్ అనుకున్నామండి. నాకు మీరు ఎప్పుడు ఇంటి దగ్గర రెగ్యులర్ గా చేసేదే ఇక్కడ గేమ్ రూపంలో పెడతాం. ఏది జుట్లు పట్టుకుని కొట్టుకునేది అంతే కదా? అబ్బా అంత కరెక్ట్ గా ఎలాగే చెప్పారు. యాస్టీస్ గా అలాగే ఉంటుంది. అమ్మా ప్రాపర్టీ తీసుకురండి అమ్మా ఒకసారి. యాస్టీస్ గా మీరు కోరుకున్నారు కాబట్టి ఏది జుట్లు బీక్కొని కొట్టుకునే ఆట కావాలి అని చెప్పని అలాంటి ఆటే పెట్టాము. ఏంటంటే మ్యూజిక్ ప్లే అయింది. మ్యూజిక్ సంబంధించి నేను క్వశ్చన్ అడుగుతాను. సో క్వశ్చన్ అడిగే ముందే మీరు ఇద్దరు బిందుని హోల్డ్ చేసి పట్టుకుంటారు. సో క్వశ్చన్ అడిగిన తర్వాత ఇద్దరు లాక్కోవడానికి ట్రై చేస్తారు. అక్కడ ఒక సైరన్ ప్లే అయింది. ఆ సైరన్ ప్లే అయ్యే టైం కి ఎవరి చేతిలో అయితే బిందు ఉంటుందో వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఓకే ఇప్పుడు మామూలుగా ఉండదు. సో ప్లీజ్ ఓకే ఫస్ట్ ఆడియో విందాం. దాని తర్వాత అప్పుడు గేమ్ లోకి వెళ్దాం. అమ్మా రెడీ 3, 2, 1 సౌండ్. ఈ పాటలో ఇప్పుడు మీరు విన్న ఆడియోలోని దానికి సంబంధించిన పాటలోని ఎక్కువగా యూజ్ చేసిన ప్రాపర్టీ ఏంటి? సరే వదిలేద్దాం. గేమ్ ఆపేద్దాం. ఏంటిది బిందే? కావాలంటే పాయింట్ వాళ్ళకి ఇచ్చేద్దాం. బిందు ప్లేస్ లో నేను ఉంటా. ఈ బిందెని చూసాక కూడా మీకు అలా అనిపిస్తుందా? చూసాక అనిపించింది. మనం ఏం చేద్దాం అంటే ఈసారి సెంటర్ లో ఒక బిందు పెడదాం. డాగ్ ఇన్ ద బౌల్ లాంటి గేమ్ ఉంటది కదా. సో మ్యూజిక్ ప్లే అయితే దాన్ని చుట్టూ తిరుగుతూ ఉండాలి. మ్యూజిక్ అయినప్పుడు ఎవరైతే ఫస్ట్ పిక్ చేసుకుంటారో వాళ్ళు ఆన్సర్ చెప్తారు. ఓకే క్లియర్ అమ్మా? వేరే బిందె అయితే సెట్ చేయండి అమ్మా. సర్కిల్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. మ్యూజిక్ అయిపోయినప్పుడు ఎవరైతే ఫస్ట్ పిక్ చేసుకుంటారో వాళ్ళు ఆన్సర్ చెప్తారు. సో కెన్ వి హావ్ ద మ్యూజిక్ ప్లీజ్? అక్క పడిపోగానే మళ్ళీ బింది పట్టుకున్న ఆనందం కన్నా ఏమైంది బాగున్నావా చెప్పండి. ఆహా నేనేం చూస్తున్నానంటే అప్పుడైనా బిందు వదిలేసిన దగ్గరికి వస్తుందా? అప్పుడు బానే ఉన్నావా? ఇక్కడ బిందె బానే ఉంది. చాలా డామేజ్ అయ్యాయి. నీకు అర్థం కాదు. బట్ ఏమన్నా చాలా సూపర్ గా ఆడారు ఇద్దరు. గుడ్ జాబ్. Okay, now tell me, what's the answer? Bindelu. Elluvachi Godaramma illakilla. Bindelu is absolutely right answer. Ringula juttu chusi padipoyane ni bongulo matalini padipoyane rangula kongu taki padipoyane ni gali sokitene sachipoyane. ఈ ఫైట్ చూసిన తర్వాత నాకు ఒక ఇంట్రెస్టింగ్ థాట్ వచ్చింది. అమ్మాయిలే బిందులతో ఇలా కొట్టుకుంటున్నారు అని చెప్పనంటే అదే అబ్బాయిలు ఆడితే ఎలా ఉంటది అని చెప్పనేది నాకు చాలా ఫంటాస్టిక్ థాట్ వచ్చింది. సో మీరు ఒక పాయింట్ గెలిచారు.
అంటే టైలో ఉన్నారు. ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఎవరో ఒకరు గెలవాలి. దానికి ఇద్దరికి మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి ఏం చేస్తామంటే ఒక వార్మప్ లాగా ఇటు నుంచో 3 అబ్బాయిలు ఇటు నుంచో 3 అబ్బాయిలు వస్తారు. వచ్చిన తర్వాత నేను గేమ్ ఏంటి అనేది చెప్తాను. ఓకే, ఇటువైపు 3 అబ్బాయిలు రండమ్మా ప్లీజ్. ఇటువైపు ఎవరైనా 3 రావచ్చు ప్లీజ్, మీ ఇష్టం. ఇది కైండ్ ఆఫ్ రబ్బీ గేమ్ తెలుసు కదా మనకి, రబ్బీ లాంటిది. సో ఇటు నుంచి ఒకరు ఫస్ట్ ఆడతారు అనమాట. వాళ్ళు ఆ బాల్ ని తీసుకొని ఆపోజిట్ కోర్ట్ లో పెట్టడానికి ట్రై చేస్తారు. ఆపోజిట్ వాళ్ళు పెట్టనివ్వకుండా ఆపాలి. ఒక టైం పీరియడ్ ఇస్తాం. సేమ్ అదే మీరు అవతల వాళ్ళు కోర్ట్ లో పెట్టడానికి ట్రై చేస్తారు, వాళ్ళు ఆపడానికి ట్రై. సో అలాగా 1 by 1 ఆడుతూ ఉంటారు, 1 after 1. ఓకే గాట్ ఇట్. సో ఫస్ట్ అసలు జెస్సీకి ఛాలెంజ్ ఇచ్చేది ఎవరు? యాదమరాజు. ఓకే డన్. నెక్స్ట్ సార్కి ట్రై. నెక్స్ట్ 3 యాజ్ ఈజ్ రితేష్ నాకు కావాలి. సో ఫస్ట్ ఆడడానికి మీకు అంటే డెమోకి జెస్సీ అండ్ రాజు ఆడతారు. ప్లీజ్ సిట్. కెన్ వి హావ్ ద ప్రాపర్టీ ప్లీజ్? సో ప్లేయర్స్ రెడీగా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ అవర్ ప్లేయర్స్ విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. సో ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో, సో మీరు ఆ లైన్ దాటి అటువైపు పట్టుకొని ఉంటారు. ఓకే, సో మీరు ఈ లైన్ కి యువతలు ఇటువైపు ఉంటారు. సో మీరు ఏం చేయాలంటే ఇటు నుంచి తీసుకొచ్చి ఆ లైన్ క్రాస్ చేసి బింది అక్కడ ప్లేస్ చేయాలి. మీరు ఆపడానికి ట్రై చేయాలి. ఇద్దరికి 1 minute ఉంటుంది. ఓకే, సో మనోడు ఈ లోపు 1 minute లో పెట్టేశాడు అక్కడ అని చెప్పానంటే కనుక సో వాళ్ళకు పాయింట్. ఆ 1 minute లో మీరు ఆపారు ఆయన పెట్టనివ్వకుండా మీకు పాయింట్. సేమ్ థింగ్. దాని తర్వాత మీరు ఇటువైపు ఉంటారు బిందు పట్టుకొని, వాడు అటువైపు ఉంటాడు, వాడు ఆపుతా ఉంటాడు. కరెక్ట్? క్లియర్? 3, 2, 1 గో. Come on, push it, Raju, push it. ఏం చేస్తున్నారా మిత్రం రే? పట్టు 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 పట్టు. ఆడు ఆడు ఆడు. రెడీ రెడీ జెస్సీ కమ్ ఆన్. అరే రాజు, పెళ్ళైతే మరి ఎంతో ఘోరంగా అయిపోతారా? ఓకే, టైమ్ అప్. రే ఇప్పుడు నువ్వు ఆపాలి, ఎక్కడ తగ్గొద్దు, అర్థమైందా? కమ్ ఆన్ జెస్సీ. రెడీ జెస్సీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఏంది ఆ పెళ్ళైతే మరి ఫస్ట్ పాయింట్ 2 పాయింట్లు శ్రవణ్ దిగే అబ్బా. చూడు చింత సెకండ్ కంటెస్టెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ దెం విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అత్తరు సాయిబు సాయిబు బాగుండమ్మ చూపుకు నచ్చింది. అత్తరు సాయిబు బాగుండమ్మ చూపుకు నచ్చింది. చూపులతోనే గుండెల మెత్తని చూడులు గుచ్చిందే. అత్తరు సాయి ఏమవుతుంది నైటీ లేగాని మీ అందరికి మీదకి వస్తున్నారు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. Come on, Krishna, come on, Krishna. Come on, Ritesh garu. వదలొద్దు. So now all the very best. We'll see. Your time starts in 3, 2, 1 go. పెట్టే వెళ్ళిపోతావు. గట్టిగా పైనుంచి పట్టుకోండి, పైనుంచి. మీరేంటండి ఏదో కొకడలు పాకినట్టు అలా పాకుతున్నారు, అలా గట్టి తగ్గడానికి వెళ్ళిపోతున్నారు. సో మీరు ఆల్మోస్ట్ 30-40 seconds లో పెట్టారు అండ్ యూ డిడ్ ఇట్ ఇన్ 17 seconds. వెరీ గుడ్ జాబ్. సో దిస్ పాయింట్ డెఫినెట్లీ గోస్ టు 17. గెలిచాను కదా, అవును. నేను ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. Please. కాదు సింగర్ గా కాదు, ఆయనతో స్పెషల్ పర్ఫార్మెన్స్. రండి ప్లీజ్.
ఇది ఎలా అంటే వయసు అయిపోయిన వాళ్ళిద్దరు పింఛన్ తీసుకోవడానికి వెళ్తున్నట్టు అన్నమాట. ఫైనల్ కాంపిటేటర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం అంటే ఇటు నుంచి స్టార్ట్ చేస్తున్నాం, అటు బిందు పెట్టాలి అని చెప్పిన 2 సార్లు వాళ్ళు గెలిచారు. సో ఈసారి ఏం చేద్దాం అంటే వెరైటీగా ఇటు నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు స్టార్ట్ చేయండి ఈసారి, అటు వెళ్ళి బిందు ప్లేస్ చేయడానికి, ఓకేనా? అండ్ మీరు ఆపడానికి ట్రై చేయాలి. 3, 2, 1 గో. Almost you did it in 6.39 seconds. Okay, so now it's your turn. 2 seconds లో పెడతాడు మా మహేష్. Ready? Your time starts in 3, 2, 1 go. .43 seconds. Arey, good job. So this point will go to Ashwin team. Congratulations. Okay, so 1 point each. So decider point మాట ఇది. ఈ పాయింట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఫస్ట్ రౌండ్ విన్నర్స్ అవుతారు. Got it. ఫైనల్ క్వశ్చన్ మ్యూజిక్ ప్లే అవుతుంది అన్నది కదా, 2 క్వశ్చన్లు ఆడాము ఇప్పుడు దాకా. సో ఫైనల్ క్వశ్చన్ ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి తరుణ్. యా, ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? అటువైపు నుంచి హీరో తరుణ్ అయితే ఇటువైపు నుంచి హీరో మహేష్ బాబు. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఏదో ఫస్ట్ టైం సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు హాయ్ భయ్యా అన్నట్టు అలా అలాగా క్లియర్ యాజ్ ఇట్ ఈస్ గా ఆడియో ప్లే అయితే ఆడియోకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. అడిగిన తర్వాత వెళ్ళి ఆ బాల్ తీసుకోవాలి. అక్కడ ఒక మ్యూజిక్ ప్లే అయితే సైరన్ ప్లే అయితే ఆ సైరన్ అయ్యే లోపు ఎవరి దగ్గర అయితే బాల్ ఉంటుంది అంటే పక్కన లాక్కోవడానికి ట్రై చేయాలన్నమాట. బాల్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళే ఆన్సర్ చెప్తారు. గాట్ ఇట్? క్లియర్? ఓకే, 3, 2, 1 సౌండ్. ఈ పాట ఏ సినిమాలోనిది? వాట్స్ ద ఆన్సర్? క్వశ్చన్ ఏంటి ఇదా మన రామ్ చరణ్ అండ్ కాజల్. 5, 4, 3, 2, 1 టైం అవుట్. నేను చెప్పొచ్చా? యా, గోవిందుడు అందరు వాడారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి. బాల్ అయితే కష్టపడి మీ దగ్గర సాధించారు, బట్ నో ఆన్సర్, నో పాయింట్ టు ఎనీవన్. బట్ గుడ్ గేమ్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. ఓకే, సో ఇంతటితోని ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సో ఫస్ట్ రౌండ్ బోత్ ద టీమ్స్ ఈచ్ ఆఫ్ యూ స్కోర్డ్ ఈక్వల్లీ 1 పాయింట్. సో సెకండ్ రౌండ్ కి ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా లెట్స్ బిగిన్ రౌండ్ 2.
సూపర్ ఎక్సైటెడ్ ఫర్ ద సెకండ్ రౌండ్. కనబడడానికి చాలా ఈజీగా కనబడుతుంది, కానీ కొంచెం స్కిల్స్ కావాలి గేమ్ ఆడాలంటే. ఏంటంటే ఈ సైడ్ నుంచి ఒకరు వస్తారు, ఈ సైడ్ నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ పొజిషన్స్ నించుంటారు. అండ్ బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్ తెలుసు కదా మీకు. ప్రతిసారి మీరు కరెక్ట్ గా బాటిల్ ఫ్లిప్ చేసి అది నించున్నప్పుడు ఒక్కొక్క బాక్స్ ముందుకి జరుపుతూ ఉంటారు అన్నమాట. సో ఈచ్ టైమ్ యూ ట్రై, అది కరెక్ట్ గా నించున్నప్పుడు ఎవ్రీ బాక్స్ అలాగా ఎవరైతే ఫైనల్ గా ఫాస్ట్ గా రెడ్ బాక్స్ దగ్గరికి మూవ్ చేస్తారో వాళ్ళ ప్లేట్ ని పక్కన ఉన్న వాళ్ళు, ఆడుతున్న వాళ్ళు కావచ్చు, ఆపోజిట్ టీమ్ లో ఎవరినైనా కావచ్చు, సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఫేస్ మీద ఈ ఫోమ్ ని. మేము కూడా ఆడొచ్చా? వద్దు, మిమ్మల్ని మేకప్ లేకుండా చూడలేము, మేకప్ లేకుండా చూడలేము. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి ఫస్ట్ రితేష్ గారిని పంపిస్తాం. ఆన్ స్టేజ్ ప్లీజ్. అటు నుంచి రితేష్ అయితే ఇటు నుంచి రాజు, యాదమ్మ రాజు. ఓకే, రెడీయా? రెడీ. 3, 2, 1 గో. రితేష్ మెల్లగా రా. రాజు దగ్గరికి రా. రాజు దగ్గరకుండు. రాజు మంచిగా నాయన. లాస్ట్ 3 అయితే సింగిల్ ఛాన్స్ వేసినట్టున్నా కదరా లాస్ట్ ఇది. అది ఓకే. సో ఇప్పుడు నువ్వు ఆపోజిట్ ఆడుతున్న వాళ్ళు కావచ్చు, టీమ్ లో ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. భాస్కర్. అది కాదురా, ఆయన ఓడిపోవడం ఏంటి, నేను కొట్టించుకోవడం ఏంటి? నాతో ఆడి గెలిచి కొట్టు. నెక్స్ట్ టైం ఏం చేస్తావు తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫేస్ మీద కొట్టాడు అని చెప్పానంటే నెక్స్ట్ నువ్వు ఆడు, వాడు అక్కడ కూర్చున్నా ఇక్కడ ఆడినా, ఎలాగైనా సరే నువ్వు రివెంజ్ తీసుకోవచ్చు. కొట్టించుకోవడం కామన్ అంటావు. నాకు యాక్చువల్గా వాళ్ళు క్లియర్ గా చెప్పారు మొఖం మీద కొట్టమని. జుట్టు కొట్టు. భాస్కర్ నువ్వు ఆడి నీ నేను ఆడతా ఇప్పుడు. నీ ఇష్టం భాస్కర్, సరేనా? భాస్కర్ పాపం తుడుచుకోవడానికి. ఓకే, ఇటు సైడ్ ఆల్రెడీ ఆడడానికి భాస్కర్ రెడీగా ఉన్నాడు. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? ఇటువైపు నుంచి మా లేడీస్ వస్తున్నారు. శిరీష. రాజు నవ్వుతున్నాడు కానీ చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది లోపల, ఎక్కడికి గెలుస్తాడా అని చెప్పు. నేను రెడీ. 3, 2, 1 గో. అలా కాదు. రాజుగాడి చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది తప్ప. చంకి షట్టు వీన్ని కుంగురు చుట్టు అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు. ఆల్మోస్ట్ దేర్ సిరి. కమ్ ఆన్. మస్తుగా నవ్విందంటే అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ పడి గేమ్ ఇస్ ఏ గేమ్ రా. భాస్కర్ ఎవరు కావాలి? రాజుగాడే. రాజు నువ్వు కంపల్సరీగా వెళ్ళాలి, నువ్వేం చేయడానికి లేదు. నువ్వు ఏజ్ లో పెద్దోని, ప్లీజ్ అర్థం చేసుకో. ప్రేమతో కొట్టినా. చూసావా ఈ జుంబాంబే వాళ్ళకి ఎలా తయారు చేసావు? నాకు అర్థంలో కనిపించకపోయినా 2 రాష్ట్రాల్లో నా పరువు పోయింది. ప్లీజ్ అన్న, నువ్వైతే 4 పెళ్లి చేసుకున్నావు. ఆను, అది నోట్లో కొట్టేది కాదు. ఫైనల్ ఏం చేద్దాం అంటే మీ ఇద్దరి మధ్యలోనే పోటీ. అప్పుడు బట్టలు ఇప్పుకొని తిరగాలి మీ ఇద్దరం. నీ రెడీయా? నీకు రివెంజ్ కావాలి కదా? సో ఇప్పుడు మీకు ఇస్తున్న గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే గెలుస్తారో 1 కాదు 2 ప్లేట్లు కలిపి కొట్టొచ్చు. ఆల్రెడీ నువ్వు నేను సంకనాకి పోయి ఆవేశపడి వేసుకోవద్దు. ఎంత కొడుకుని ఎంతకన్నా దరిద్రంగా కొట్టలేడు. ఎవడు గెలిచినా వేరే వాళ్ళు కొడదాం, దండం పెడతాం. ఓకేనా?
3, 2, 1 go. రాజు స్లోగా భాస్కరన్న కమాన్ ఒక నిమిషం ఆగండి. సరే వాళ్ళు అక్కడ PCR లోని టైమింగ్ చూసి చెప్తారు. అప్పటిదాకా మనం ఏం మాట్లాడకూడదు. తీసి ఫుటేజ్ చూసి చెప్పుర్రి. ఆ ఫుటేజే చూస్తున్నారు. మీరిద్దరు ఎంత పర్ఫెక్ట్ గా ఆడారంటే నాట్ ఈవెన్ ఒక సెకండ్ కూడా గ్యాప్ లేకుండా ఒకేసారి పడ్డాయి ఇద్దరి బాటిల్స్. సో సూపర్ గా ఆడారు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే లాస్ట్ బాక్స్ లో పెడతాం. ఇక్కడ ఇద్దరికి ఛాన్స్ ఇస్తాం. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఆ రెడ్ బాక్స్ లోకి వెళ్తారో వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. రాజు మీరే ఫస్ట్ ఎక్కువ టెన్షన్ పడతారు. స్లో అంటే వాళ్ళ టెన్షన్. లాస్ట్ ఛాన్స్ ఫర్ బోత్ ఆఫ్ యూ టు టేక్ ది రివెంజెస్. 3, 2, 1 go. రాజు మైక్ తీసావా? అంటే ఫిక్స్ అయ్యారా మీరు? నువ్వేమన్నావు అది చెప్పు. నువ్వేమన్నా నిజాయితీ చెప్పన్నా. నేను ఎంత చెప్పినా పొరపాటు నువ్వు గెలిస్తే నాకు తెలుసా నన్ను ఎలా అన్నా. నేను చెప్పేది అంత కాదన్నా. కంపల్సరీగా నువ్వు ఇప్పుడు చేసిన దానికి నీకు 2 plates కంపల్సరీగా పడతారా? భాస్కర్ కంటే నీకే ఎక్కువ బాధ ఉందా? నన్ను కావాలి నా చెప్పు. సరే ముందు గుడ్డ పడేయండి నా ముఖం మీద. కళ్ళు కనపడట్లేదు అన్నా. నేను చెప్పేది నాన్న. భాస్కర్ నీకు అందుకే చెప్పా చేత్తో పట్టుకో అని చెప్పా. కొట్టు. అరే యాదవరాజు, అరే తప్పురాది. అరే ఓ పని చేస్తా యాదవరాజు, నీకు 5 seconds టైం ఇస్తా. ఈ లోపు నువ్వు భాస్కర్ ని కొట్టగలిగితే ఓకే, లేదు తప్పించుకున్నాడు భాస్కర్ అంటే నువ్వు ప్లేట్ ఇచ్చేయాలి. Second round winners are Shravanti and team. సో ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా ఇదే జోష్తోని రౌండ్ 3 కూడా స్టార్ట్ చేద్దాం. ఈ రౌండ్ లోనే డిసైడ్ అయిపోతే ఎవరు విన్నర్స్ అని. ఓకే లెట్స్ బిగిన్ రౌండ్ 3. వెరీ గుడ్ ఎనర్జీ, వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్, సూపర్ ఇప్పటిదాకా. సో ఈ ఫైనల్ రౌండ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఈ ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు. ఓకే సో ఈ ఫైనల్ రౌండ్ ఎలా ఉంటుందంటే ఇందులో 5 questions ఉంటాయి. ప్రతి క్వశ్చన్ అడిగే ముందు ఒక యాక్ట్ జరిగింది స్టేజ్ మీద. కొంతమంది యాక్టర్స్ వచ్చి ఒక యాక్ట్ చేస్తారు. ఆ యాక్ట్ కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతారు. ఫస్ట్ ఎవరైతే బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఏ టీం అయితే బజర్ ప్రెస్ చేస్తుందో ఇమ్మీడియట్ గా వాళ్ళే చెప్పాల్సిన నెసిటీ లేదు. బజర్ మీరు ప్రెస్ చేస్తే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు 10 seconds టైం ఉంటుంది. మీ టీం మొత్తం డిస్కస్ చేసుకోవచ్చు. కానీ డిస్కస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో అదే తీసుకుంటాను నేను. ఓకే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్తే నేను తీసుకోండి. ఫస్ట్ నాకు ఏదైతే వినపడుతుందో అదే ఫిక్స్. ఒకవేళ మీరు రైట్ ఆన్సర్ చెప్పారు అని అంటే గనక మీకు పాయింట్ వస్తుంది. ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరన్నా ఎలిమినేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ రాంగ్ చెప్తే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగింది. సో ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ లోని ఈ రౌండ్ లోని ఏ టీమ్ లో అయితే మాక్సిమం పీపుల్ ఉంటారో ఆ టీమ్ విన్నర్స్ ఆఫ్ ద ఎపిసోడ్. ఓకే సో రెడీ క్లియర్? ఆమె క్లియర్? ఎనీ డౌట్స్? నో డౌట్స్. సో ఫస్ట్ యాక్ట్ చేయడానికి మా యాక్టర్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ వెల్కమ్ దెమ్ ఫర్ ద ఫస్ట్ యాక్ట్. ఓ బంతి పుల్ల జానకి నీకంత సిగ్గు దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. పవిత్ర ఒక్క నిమిషం సైడ్ యాక్టర్స్ వస్తున్నట్టు ఒక్క నిమిషం. నువ్వు దానికే పనికొస్తావు. పూలమ్మ పూలు 330 ఆవు 15
ఏమండి ఏమండి మీరేనా సుధీర్ అంటే? మా పూలమ్మి వాళ్ళందరికీ మీరే అంటే దేవుడు. మీ దగ్గర ఎన్ని పూలు సేల్ అయ్యాయో. ఆ సురేష్ గారు లేడు, ఆడికైతే 2 బిల్డింగ్లు, 4 కార్లు, 2 బైకులు, ఇన్ని ఉన్నాయి ఆడికి. ఏంటి నేను కొన్న పూలు పెట్టుకుని కొన్నాడా? మరి మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. ఈ రోజు కొనొచ్చు కదా నా దగ్గర, ప్లీజ్ అండి. ఎలాగా పూలు? ఇలాగే అండి, ఇలాగే అండి. అదే అమ్మా, ఎంత అని చెప్పాను. ఎంత అంటే ఇంత ఉందండి. మీరు ఎంత తీసుకుంటారండి? మొత్తం గంపంతా ఇచ్చేమ్మా. గంపంతా అంటే 3 లక్షలు అండి. పర్లేదు, నో ప్రాబ్లం. 3 లక్షలకి తీసుకుంటారండి? మీరు చాలా పెద్ద గొప్ప వలసండి. ఇంకా మాల్ వస్తుంది, చిన్న చిన్న ఉన్నారు కానీ వాళ్ళకి కూడా అమ్మేసి పెడతానే. మొత్తం తీసుకురా, ఎంత ఉన్నా మొత్తం తీసుకురామ్మా. భాస్కర్ గారు కొనుక్కోండి ప్లీజ్ అండి. వద్దండి. ఒక్క ఇల్లు ఉన్నోళ్ళే 2 3 కొంటున్నారు, 4 ఇల్లు ఉన్నాయి. ఒక ఇల్లు కాబట్టి వాడికి పూలు అవసరం, మనకు 4 ఉంటాయి. దాంతో పొలాలే అండి కదండి, మనకు పూలతో పనే లేదు. అయ్యో కొత్తగా పెళ్ళైంది కదండి మీకు అండి, ప్లీజ్ అండి. చూడండి చూడండి, నా దగ్గర 2 3 చూడండి. 1 2 3 3 ఉన్నారండి, ప్లీజ్ అండి. నీ దాంతో కొలుస్తున్నా కాబట్టి 4 వచ్చాయి, నా దాంతో కొలుసు 2 వస్తాయి. బాబు మీరు కొనొచ్చు కదా, జుట్టు బాగుంది పెట్టుకోండి. రాజు ఓ నా దగ్గర ఉన్నది మర్చిపోతా నేను. తెల్లకి సీమంతం చేద్దు గాని కొనుక్కో దొంగ. ఏం పూలు అవి? మా దగ్గర బంతి పూలు, చామతి పూలు, ఇగో గులాబీ పూలు, కనకంబరాలు. మళ్ళా చెప్పు. అన్ని చెప్పరు, ఎవరికైనా ఏమైనా పూలు కావాలంటే చెప్పండి. క్రిష్ ఓకే, మన తర్వాత పడుతుంది. So here comes my first question from the first act. ఆ అమ్మాయి దగ్గర మొత్తం ఎన్ని రకాల పూలు ఉన్నాయని చెప్పింది? ఫోర్. ఏమేంటో గుర్తున్నాయా? గుర్తున్నాయి, చెప్పాలా? ప్లీజ్ చెప్పరా. చామంతి పూలు, బంతి పూలు, మెంతి పూలు, మెంతి పూలు. అయిపోయింది అన్నా, ఇది ఇరికిచ్చుడు అంటారు. మా ఆప్షన్ తీసుకోవాలి నేను. ఎందుకు తీసుకోవాలి? మీరు చెప్పు. ఓకే డన్. క్వశ్చన్ ఆన్సర్ అయితే చెప్పారు. ఏవేంటో 4 గంట. క్వశ్చన్ ఆన్సర్ 4. రాజు నీ మైక్ పక్కన పెట్టి, అదే బెటర్ ఉంది. 4 ఈస్ అబ్సల్యూట్లీ. మీరేంటి అనుకుంటున్నారు? 3. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు 3 చెప్పుంటే కనుక ఖచ్చితంగా ఈ క్వశ్చన్ కి మీకు పాయింట్ వచ్చేది కాదు. బికాస్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. Elimination time. You can eliminate anyone over there. కుమ్రం. Hey. అరే వాళ్ళు అసలు నేను కన్సిడర్ కూడా చేయాలి, అడగట్లేదు కూడా నేను ఎవరైనా చేద్దాం. నువ్వు లాస్ట్ 5 seconds. 5 4 3. yes decided. కొమరం. నన్నెందుకు చేస్తారా? మీ టీం కాదురా, వాళ్ళ టీం. నా టీం నా ఇష్టం. ఓకే యా ప్లీజ్ జెస్సీ. కళ్ళలో గంగ పొంగేనా, నిన్ను తోడున్న దైవాలే నేడు ప్రాణా. కొమరం ఏమంటున్నావు? జెస్సీ గురించి ఏదో అంటున్నావు. తెలివిగాల్లో తీసేయన్న, గపిలగానికి ఏం తెలివి ఉండదు, గపిలగాని తీసేసి. అంటే బేసిక్ గా వాడికి తెలివి లేకపోయినా పొడుగున్నాడు ఫాస్ట్. అక్కడి నుంచి వచ్చేలా నొక్కేస్తున్నాడు. కాదు బ్రో, కనీసం రియాక్ట్ అవ్వట్లేదు, తెలివి లేదంట. చూసినారా? అది మనోడు. అసలు కష్టమైన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు. చెప్పారు వాళ్ళకి తెలియదు. జెస్సీ కూసపో. Okay, ready for the second act? Yes. Okay, let's invite the artist for the second act. ఓకే, ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా
బహుమతి అండ్ ఒక బైక్ బహుమతిగా ఇవ్వబోతున్నారు. సో ఇప్పుడు ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చేస్తున్నారు 2 పందిగత్తెలు సారీ అందగత్తెలు. లెట్స్ వెల్కమ్ వెనకింటి వసంతి, ముందింటి మమత. ఇవేంటి తొండలు నట్టున్నాయి? ఎక్కువ మాట్లాడు, క్వశ్చన్స్ మర్చిపోతాం. మేము రెడీగా ఉన్నాం. ఎప్పుడు కబడ్డీ ఎప్పుడు? ఏంటి ఈ ఎండు చేపతో నాకు పోటీనా? ఇద్దరు అలాగే ఉన్నారు కదా, పెద్ద తేడా ఏం లేదు ఈ కదా. పండుగప్పతో నాకు పోటీయా? అయ్య బాబు వీళ్ళిద్దరే నిజాలు చెప్పేసుకుంటున్నారు ఫ్లోలో. ఫ్లోలో కాదు, ఫ్యామిలీ స్టార్స్ నిజాలు చెప్తున్నాం. తొందరగా గేమ్ మొదలు పెడితే బాగుంది అనిపిస్తుంది. ఎవరు వెళ్తున్నారు? నేను. ఓకే కానీ స్టార్ట్. మీరు వెళ్ళండి. సుధీర్ బావా నాతో రావా, సుధీర్ బావా నాతో రావా, సుధీర్ బావా నాతో అవుట్. అదేం కూతండి, అసలు అలా కూస్తారు ఎవరైనా? మా బావ పేరు చెప్పగానే నీకెందుకే మండిపోతుంది? అవును మరి, బావ అంటే నాకు ఇష్టమే కదా, నువ్వు అలా అలా చెప్తా. సరే ఎలాగో ఆమె గెలిచింది కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళబోతున్నారా? ఆర్ యు రెడీ? వెల్కమ్ టు ఆశు రాజీ. మల్లె పువ్వు బావంటే లవ్వు, మల్లె పువ్వు బావంటే లవ్వు, మల్లె పువ్వు బావంటే లవ్వు. అలా కాదమ్మా, గట్టిగా వెళ్ళి పొట్టలో గుద్దాలి. గుద్దాలా? నన్ను కాదు, ఆ పిల్లని. ఓకే. అండ్ ఇంకోటి, ముక్కు మీద గట్టిగా డబేలని గుద్దాలి. అయిందా? బాగైందా? చాలా? ఇంకా ఏమైనా కావాలా? హలో, ఏంటి తమ్మగుడు ఇదేంటి అంత లేచిపోయాడా? మనకు పోటీలు పెట్టి దాని మొగుడు లేచిపోయాడని వెళ్ళిపోతుంది ఏంటి? పోటీ క్యాష్ ప్రైజ్ రా. మై సెకండ్ క్వశ్చన్ ఫ్రమ్ సెకండ్ యాక్ట్. రెడీ. నాకు నీ మీద డౌట్. ఇప్పుడు చూడు, మీరు ఒకవేళ గెలిస్తే ఆ టీం ని ఎవరన్నా ఎలిమినేట్ చేయండి, కానీ వీడిని ఎలిమినేట్ చేయద్దు, ఎందుకంటే వీడి వల్ల పోయిద్ది గ్యారెంటీగా. సో ఇప్పుడు జరిగిన యాక్ట్ లోని శ్రవంతి అటువైపు కోతకి వెళ్ళినప్పుడు సుధీర్ బావా నాతో రావా అని మొత్తం ఎన్నిసార్లు అంది? త్రీ టైమ్స్. 3 is absolutely right answer. Elimination time. ఇంగో తరుణ్. Ready for the third act? Yes. Okay, can we have the artist for the third act, please? సుధీర్ యాంకరు, నేను తెచ్చాను ట్యాంకరు. 30,50,000 పెట్టి ఒరిస్సా నుంచి తెప్పించాము. సో ఇప్పుడు ఈ ట్యాంకర్ లో కేవలము ఒక బిందె నీళ్ళు మాత్రమే ఉన్నాయి. ఓకేనా? ఇక్కడేమో ఎంతమంది వస్తారో ఏందో తెలియదు, ఏం చేస్తారేమో మనకు తెలియదు. అక్కడ నీళ్లు రాక 2 వారాలైంది. స్నానం లేదు, నీళ్ళు తాగడం లేదు. సో ఇప్పుడు మనం చూద్దాం ఏమైందో. ఓ ట్యాంకర్ వచ్చింది, ట్యాంకర్. ఒకటే బిందె నీళ్ళు వస్తుంది అన్నావు, 2 ఎందుకున్నాయి? ఓయ్, అది నా బిందె, పెట్టక్కడ. ఇది నాది. అది నాది. ఇది నాది. నా గాజులకు మ్యాచింగ్ ఉంటదని నేను అమ్మా టైం లేదు, త్వరగా పట్టుకుంటే ట్యాంకర్ వెళ్ళిపోద్ది. ఆ ట్యాంకర్ ఏది? అదిగోమ్మా అక్కడి నుంచి వస్తే నీళ్లు. బిందె పెట్టింది కాబట్టి నీళ్ళు ఒకవేళ పట్టుకుంటే ట్యాంకర్ నీళ్లు ఆల్రెడీ పడిపోతున్నాయి. హలో, ఏంటి నిన్న కాకుండా వచ్చి మా ఏరియాలోకి నువ్వు బిందె పెడతావా నాకన్నా ముందు? సూపర్, యు హ్యావ్. ఏంటే నీ మొగుడిని తనేనట్టు నా బిందని తన్నా? నా మొగుడిని తంతానన్న విషయం నీకెలా తెలిసే? ఆ బయట కరుపులు వినిపిస్తూ ఉంటాయిలే రాత్రంతా. అవి ఆర్పులు కాదులే. హలో, ఏంటి అయినా అసలు నీ మొగుడు ఎవడు? నువ్వెవరు? ఏరియాకి ఎందుకు అసలు నా మొగుడు చరిత్ర గురించి నీకు తెలుసానే? అత్తని చంపిందానివి ఇది కూడా మాట్లాడుతుందండి. అవ్వా, నా అత్తని నేను చంపుకుంటే నీకేంటే?
కొట్టుకోకండి అమ్మా ప్లీజ్ అమ్మా. కొట్టుకోకండి అంటున్నావు, నాకు అర్థం కాదు. అసలు అంత పెద్ద ట్యాంకర్ ఉంది, అంత పెద్ద ట్యాంకర్ లో ఎన్ని నీళ్ళు రావాలి? చాలా నీళ్ళు. మరి ఎన్ని వస్తాయని చెప్పావు? ఎన్ని వస్తాయని చెప్పావు? మీరు చెప్పు. అంటే కావాలని మాలో మాకు గొడవలు పెట్టేసి ఓకే, సో హియర్ కమ్స్ ద థర్డ్ క్వశ్చన్. పవిత్ర ఆ ట్యాంకర్ ని ఒరిస్సా నుంచి ఎంత పెట్టుకుంది? అయిపోయింది. నేను ఏం చెప్పా? ఫస్ట్ నేను తీసుకుంటా అని చెప్పా. తూచి చెప్పిన వాడిని ఎలిమినేట్ చేయండి. బయటికి వెళ్ళి నువ్వు చెప్తా, నువ్వు బయటికి వెళ్ళి. మీరు మా టీమ్ వాళ్ళ నువ్వు పగవరు వాళ్ళు నాకు అర్థమై. 30,50,000. 30,50,000. అవునరా? సో 30,50,000 ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. నాకు అన్యాయం జరిగింది. ఏం జరిగింది? 3,50,000 కావాలంటే రిప్లై గెలిచే గెలిచినామరా, నీ నోట్లే జీడి పోయ్యా. ఏ ముసల్దానా మనం కాదు. సరే కన్సిడర్ చేయమంటే అదే కన్సిడర్ చేస్తా. సరే మనోడు మరి నేను అన్యాయం చేశాను. 3,50,000 కన్సిడర్ చేయమంటే కన్సిడర్ చేస్తాను. చీరకాలు మా దాంట్లో కాదు, ఒరిస్సా నుంచి వచ్చింది వాటర్ కాదన్న వీడు, ఇదిగో అందుకే అలా ఉన్నాడు. బేసిక్ గా ఇట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. 3,32,000. 3,32,000 ఇప్పుడు. రండి మీరు కూడా వచ్చాను, పైకి వచ్చాను ప్లీజ్. అండ్ ఆర్టిస్ట్ ప్లీజ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సూపర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థీమ్. హలో రెస్పెక్ట్. ఇదేంటి మీ టీమ్ లో ఉన్నాడు లేదా? కరెక్ట్ చెప్పండి. చీరకాలాడు, చీర చింపేస్తాను. చీప్ కల్లేడు. టీమ్ పక్కన పెట్టండి, బట్ వాట్ అన్ ఎంటర్టైన్మెంట్, వాట్ అన్ ఎనర్జీ గైస్. సూపర్బ్ ఎంటర్టైన్మెంట్, పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్స్ వన్స్ అగైన్. అండ్ కంగ్రాచులేషన్స్ అశు. So once again, thank you so much for being on Family Stars. All the very best and God bless you for your careers. మరి కొత్త స్పెషల్ ఎపిసోడ్ తో నెక్స్ట్ వీక్ కలుద్దాం. Until then, take care. Bye bye. Bye bye. Love you all.